హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ చన్నా మసాలా చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా బోన్లెస్ చికెన్ తీసుకొని చక్కగా కడిగి వాటిని మనం కొద్దిగా ఆయిల్ వేసి బాణల్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మనం రోస్ట్ చేస్తున్నాం. అడుగంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. ఒక 1/2 కిలో ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలయబెడుతూ ఉండాలి. ఆయిల్ సరిపడా మళ్ళా వేసుకోవచ్చు. మళ్ళా ఒక 2 టేబుల్ స్పూన్ వేసాం. కొత్తిమీర, కరివేపాకు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని అందులో వేసుకుంటున్నాం. పుదీనా ఒక 2 రెమ్మలు వేసాం. వేసిన తర్వాత మనకి స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేస్తున్నాం. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. ఒక 5 మినిట్స్ ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముడి శనగలు అంటారు. ఈ చెన్నాని రాత్రిలో మనం నానబెట్టి ఉదయం పూట లైట్గా మనం ఉప్పు వేసుకునేది ఉడకబెట్టి ఇలాగా మెత్తగా ఉండాలండి. ఈ చెన్నాని మనం ఆ కర్రీలో వాడుతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెన్నా మనం ఉడకబెట్టేటప్పుడు లైట్గా ఉప్పు వేసుకోవాలండి. దానికి తగినట్టుగా మనం కూరలో వేసేటప్పుడు ఉప్పు చూసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పచ్చి కొబ్బరి, పట్ట ఒక 2 పట్ట, లవంగం ఒక 5 లవంగాలు, అల్లం ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 5 తెల్లపాయలు, ఇవన్నీ వేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆ గ్రేవీకి ఉపయోగించబోతున్నాం. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు టమాటాని వేస్తున్నామండి. టమాటో కొంచెం లేట్గా ఎందుకు వేస్తున్నామంటే ఆనియన్స్
చక్కగా మగ్గాలి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా వాడుతున్నాం. చక్కగా 4 పక్కల ఇలా మనం కలయి పెడుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత 4 పక్కల కలయి పెట్టండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గబెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టిన తర్వాత మనం మిరప్పొడి వాడుతున్నామండి. ఈ మిరప్పొడి మేము ఆర్చి కొలంబుత్తూలు అనే మిరప్పొడి వాడుతున్నాం. ఇందులోనే చాలా రకాల పప్పు దినుసులు అన్నీ వేసి ఉంటారండి. ఇవి ఎక్కువ కారం ఉండవు, ఆరోగ్యానికి మంచిది. మామూలు మిరప్పొడి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. కారం తక్కువ వాడుకునే వాళ్ళు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు ఈ మిరప్పొడిని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ యొక్క కొబ్బరి గ్రేవీని ఇందులో వేస్తున్నాం. చక్కగా ఇప్పుడు 4 పక్కల గ్రేవీ కలిసేలాగా మనం అడుగు మాడకుండా చూసుకోవాలండి. మనం గ్రేవీ వేసిన వెంటనే మనకి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఆనియన్లో సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి చూసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం రోస్ట్ చేసుకున్నటువంటి బోన్లెస్ చికెన్ని అందులో వేస్తున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ఆ చికెన్ వేసిన తర్వాత ఇలా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని తగినంత లైట్గా ఒక 1/4 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ఎంత పడుతుందో దాని ప్రకారం వేసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే మనకి రుచిపోతుంది. ఉప్పు ఎప్పుడు తగ్గించేసుకోండి. రుచి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎంత కావాలో మోతాదో తెలిసిపోతుంది. దాని ప్రకారం వాడుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించినటువంటి చెన్నాని మనం అందులో చక్కగా వేసి 4 పక్కల కలయి పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. ఒక 1/2 లీటర్ వాటర్ వేసామండి. వేసిన తర్వాత ఇలా 4 పక్కల మనం కలయి పెడుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం మళ్ళీ దీన్ని మగ్గబెట్టాలి. ఇప్పుడు
ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మనకి దగ్గర వచ్చేది తెలుస్తూ ఉంటుంది. అడుగంటకుండా చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చక్కగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా పొడి వేస్తున్నాం. మార్కెట్లో దొరుకుతుందండి. ఇవి రకరకాల కంపెనీల్లో దొరుకుతాయి. మీరు మంచి కంపెనీ తీసుకొని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసాం. చివరిగా బాగా ఉడికిన తర్వాత ఇలా మనం దగ్గర పడిన తర్వాత ఆ చికెన్ మసాలా పొడిని వేసి మనం ఒక గిన్నెలో తీసుకునేస్తాం. ఇది పిల్లలు చాలా చక్కగా తింటారు. అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర చివరిగా మనం స్మెల్ కోసం వేస్తున్నాం. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సంగటిలో కూడా ముద్దకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక బౌల్లో తీసుకునేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా మనం చక్కగా తయారైనటువంటి చన్నా మసాలా చికెన్ గ్రేవీని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్ని మనం ముందుగా లైట్గా వేడి చేసుకోండి. అప్పుడు మనకి చెడిపోకుండా ఉంటుంది. వేడి చేసుకున్న బౌల్లో మనం ఇలా ఈ గ్రేవీని తీసుకొని మనం అన్నంలో కానీ వాటర్ మన సంగటికి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.